రైట్. గుడ్ ఈవినింగ్ అండి. నేను నరహరి చొక్కర. సో యాక్చువల్లీ మనం ప్రీవియస్ సెషన్లో అయితే కనుక నంపై న్యూమరికల్ పైథాన్కి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ని మనం చూడడం జరిగింది. అంటే దాన్ని ఎట్లాగా ఇన్స్టాల్ చేసుకోవాలి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పిప్ ఇన్స్టాల్ అని చెప్పి నంపై అని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని మనం రెగ్యులర్ పైథాన్ ఎడిటర్లో ఎట్లా దాన్ని అంటే ఇంపోర్ట్ చేసి మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే జనరల్గా దీని యూజ్ ఏంటి అంటే మనం చెప్తున్నాం కదా, ఎక్కడైతే న్యూమరికల్ డేటా పైన వర్క్ చేసే ఎన్విరాన్మెంట్స్ ఉంటాయో, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే న్యూమరికల్ డేటా పైన వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో దీన్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అది కూడా మల్టీ డైమెన్షన్ ఎరేస్ని మ్యానిపులేట్ చేయడానికి. ఎస్పెషల్గా అయితే ఇమేజ్ ప్రాసెసింగ్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, డేటా సైన్స్ సెక్టార్స్లో వర్క్ చేసేటువంటి పర్సనల్స్కి ఇది కంపల్సరీ కంప్లీట్గా వచ్చి ఉండాలి. అయితే మీకు నిన్న కూడా చెప్పడం జరిగింది, నంపైకి సంబంధించి కంప్లీట్ అది ఒక సెపరేట్ కోర్స్ ఉంటుంది. దాన్ని మీరు గో ఆన్లైన్ అడ్మిన్ వాళ్ళతో మాట్లాడి దానికి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అయితే దీన్ని కాన్సెప్ట్ రిలేటెడ్ విత్ నంపైని ఎట్లా మనం యాక్సెస్ చేసుకోవాలి, దానిపైన ఉన్నటువంటి కొన్ని మెథడ్స్ ఎట్లాగా వర్క్ చేయాలనే దానికోసం నిన్న కొన్నిటిని చూడడం జరిగింది. దాని కంటిన్యూషన్లో భాగంగా మనం ఇవాళ చూద్దాం. ఓకే అండి. అయితే ఇక్కడ ఆల్రెడీ మీకు కన్వీనియన్స్ కోసం ఇక్కడ నేను కొన్నిటిని పెట్టడం జరిగింది. వాటిని వన్ బై వన్ ఇక్కడ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఇంపోర్ట్ numpy యాజ్ ఎన్పి. సో ఎప్పుడైతే మీరు ఎన్పితో ఇంపోర్ట్ అంటే ఎన్పి ఎల్ఏఎస్ పెట్టుకుంటారో ఆటోమేటిక్గా ఇంతవరకు నేను చూసింది ఆటోమేటిక్గా దాన్ని మనం వర్క్ చేసి పెట్టుకోవచ్చు దీంతో. అంటే ఇప్పుడు నంపైలో ఉన్నటువంటి ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఎన్పితో మనం అక్కడ యాక్సెస్ చేసి పెట్టుకోవచ్చు. సో ఎన్పి డాట్ అని మీరు ఒకసారి చూస్తే ఎట్లాంటి ఆపరేషన్స్ ఉన్నాయనేది ఇక్కడ అన్నిటిని మనం చూడడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ద ఆపరేషన్స్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నంపై. సమ్ నెంబర్ ఆఫ్ టెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఇక్కడ మీకు ఉంటాయి. అట్లానే వి విల్ ఇంపోర్ట్ అరే ఆల్సో. అరే అనేది ఇట్స్ ఎ సబ్సెట్ ఆఫ్ నంపై, రైట్. సో ఇప్పుడు మనం వన్ బై వన్ ఆపరేషన్స్ మనం చూద్దామండి. దీంట్లో ఇంకొక మెథడ్ వచ్చేసేసి నంపై డాట్ ఫ్రమ్ ఫంక్షన్. సో ఈ ఫ్రమ్ ఫంక్షన్ అంటే ఆ పేరులోనే ఉందండి. యాక్చువల్లీ అదర్ ఫంక్షన్స్ బేస్ చేసి ఆ ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా సిరీస్ ఆఫ్ వాల్యూస్ని ఇక్కడ మనం జనరేట్ చేయొచ్చు. అంటే ఎక్స్ అండ్ వై కోఆర్డినేషన్స్ బేస్ చేసి సిరీస్ ఆఫ్ వాల్యూస్ని ఇక్కడ మనం జనరేట్ చేయొచ్చు కాక. అంటే ల్యాండా ఫంక్షన్ ఒకటి తీసుకుని, అదే ల్యాండా అనేది మనం వేరే ఒక ఆపరేషన్ షార్ట్ కట్ ఫంక్షన్ కింద తీసుకొని దాన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేద్దాము. సో ఫ్రమ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ అలౌస్ యూ టు క్రియేట్ అన్ అరే by executing a function over each coordinations of an array, like x and y coordinations బేస్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా వాల్యూస్ అక్కడ మనం జనరేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎన్పి డాట్ ఫ్రమ్ ఫంక్షన్ అని చెప్పి, సో లాంబ్డా ఆఫ్ ఐ కమా జే, దాన్ని ఐ కనుక జేకి ఈక్వల్ అయితే దాన్ని 4/4 means number of rows, number of columns are 4 rows and 4 columns related గా ఒక సిరీస్ ఆఫ్ వాల్యూస్ అక్కడ జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే కనుక 1 2 3 4 రోజ్ అంటే రోజ్ 1 2 3 4 రోజ్ వచ్చేసేసి 4 కాలమ్స్, కాలం 1 కాలం 2 కాలం 3 కాలం 4. అది ప్రజెంట్ ఎట్లాంటి వాల్యూస్ ఇక్కడ మనం స్పెసిఫై చేయలేదు కాబట్టి, ఆపరేషన్స్ ఏవి కూడా అడిషన్స్ కానీ మల్టిప్లికేషన్స్ స్పెసిఫై చేయలేదు కాబట్టి ట్రూ ఫాల్స్ వాల్యూస్ అక్కడ మీకు జనరేట్ చేయడం జరిగింది. అయితే మీకు ట్రూ అండ్ ట్రూ, ట్రూ ట్రూ అండ్ ఫాల్స్ దీనికోసం మీకు ఐడియా ఉంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ట్రూ అండ్ ఫాల్స్ ఇస్ ఫాల్స్, ట్రూ అండ్ ట్రూ ఇస్ ట్రూ, ఫాల్స్ ఇస్ ఫాల్స్ అండ్ ఫాల్స్ ఇస్ ఫాల్స్. అది మీకు ఐడియా ఉంది కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే దీనిపైన ఆపరేషన్స్ మనం సేమ్ దీన్ని మనం ఐఎన్జేని యాడ్ చేయడం ద్వారా, ఐఎన్జేని యాడ్ చేయడం ద్వారా 3/3 రోస్ అంటే 3 rows అండ్ 3 columnsలో వాల్యూస్ని జనరేట్ చేసే పరంగా ఒక
ప్రోగ్రామ్ మనం చూస్తే కనుక ఇక్కడ మీరు చూస్తే ఇది 0 0 1 2 0 1 2 యాడ్ చేస్తున్నాం కదా. 0 plus 1 1 0 plus 2 2, that is 1 plus 1 2 1 plus 2 3 2 plus 1 that is 3 2 plus 2 that is 4 like that. ఇట్లా ఐజేని యాడ్ చేయడం ద్వారా మనం అక్కడ వాల్యూస్ జనరేట్ చేసి దానికి ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆపరేషన్ ఫ్రమ్ ఫంక్షన్ ల్యాండా అని చెప్పి ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా మీరు ఏదైనా కావచ్చు కాక ఏదైనా సిరీస్ ఆఫ్ వాల్యూస్ని ఎక్స్ అండ్ వై కోఆర్డినేషన్స్ బేస్ చేసి సిరీస్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేయడానికి మనకి ఈ ఫ్రమ్ ఫంక్షన్ అది అక్కడ ఉపయోగపడుతుంది. ఇంకా చూస్తే కనుక మల్టిప్లికేషన్ లైక్ సేమ్ ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ ఐజే with 4 rows and 4 columns. Okay, and ij multiplications 2 into 2 4 2 into 3 6 3 into 2 6 3 into 3 9 అట్లా మల్టిప్లికేషన్ ఆఫ్ i and j వాల్యూస్ అక్కడ మనం జనరేట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఫ్రమ్ ఫంక్షన్. ఓకే, అలాగే ఫ్రమ్ ఇటరేషన్స్ సంబంధించి అంటే ఫ్రమ్ ఇటర్ ఫంక్షన్ and it creates a new one dimensional array from an iterable object. Iterable objects అంటే మనకు తెలుసు కదా, ఐదర్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయగలిగినటువంటి సిరీస్ ఆఫ్ వాల్యూస్ నుంచి ఇక్కడ మనం జనరేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దామండి. ఓకే, రైట్. సో ఫ్రమ్ ఇటర్ numpy డాట్ ఫ్రమ్ ఇటర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ వన్ డైమెన్షనల్ అరే ఫ్రమ్ అన్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ లైక్ దట్. సో యాక్చువల్గా రేంజ్ ఫంక్షన్ మనకు ఐడియా ఉంది కదా, రేంజ్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేయడానికి. సో దాన్ని మనం సింపుల్గా కనుక కావాలనుకుంటే ఐ ఇంటూ ఐని మల్టిప్లై చేయడం ద్వారా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5. రేంజ్ ఆఫ్ 5 అంటే మనకు వచ్చే 0 నుంచి 4 దాకా అక్కడ జనరేట్ అయ్యే వాల్యూస్ 0 into 0 లైక్ దట్ 0 1 4 9 6 అట్లా మీకు జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఎట్లాంటిది ఒక వాల్యూ మనం జనరేట్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రమ్ ఇటర్ నుంచి. సో ఎన్పి ఆర్ numpy డాట్ ఫ్రమ్ ఇటర్. సో దీంట్లో రేంజ్ ఆఫ్ 5 వాల్యూస్ నుంచి మనం డేటా టైప్ వచ్చేసేసి ఇంటీజర్, ఓకేనా. సో 0 నుంచి 1 దాకా అది జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని సేమ్ ఎట్లాంటి అవుట్పుట్ రావడానికి ఇంకా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ ఏంటది, అరే జనరేట్ చేయడం ద్వారా ఎన్పి డాట్ అరే ఆఫ్ దట్ 0 to 5 ఆర్ రేంజ్ ఆఫ్ 5. సో ఇది ఏదైతే రిజల్ట్ ఇస్తుందో సేమ్ అంటే ఇక్కడ ఎట్లాగైతే మీరు రేంజ్ ఆఫ్ 5 వాల్యూస్ ఒక అరే లాగా జనరేట్ చేయడానికి 0 నుంచి 4 దాకా జనరేట్ చేయడానికి యాజ్ అన్ అరే మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. సేమ్ అదే ఆపరేషన్ ఇక్కడ కూడా ఫ్రమ్ ఇటర్ అనే ఒక ఫంక్షన్ మనం ఇచ్చినటువంటి రేంజ్ ఆఫ్ వాల్యూస్ని ఒక అరే కింద జనరేట్ చేయడానికి అది అక్కడ ఉపయోగపడుతుంది. అంటే మీకు తేడా గమనించారండి, మామూలుగా రేంజ్ ఆఫ్ 5 ప్రింట్ చేయడం అనేది 0 నుంచి ఇది 0 to 5 వాల్యూస్ జనరేట్ 0 to 4 వాల్యూస్ జనరేట్ చేసేది ఏమండి. బట్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, దీన్ని ఒక అరే కింద మీరు జనరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రమ్ ఇటర్. ఇప్పుడు దీన్ని బేస్ చేసి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు కావాలంటే చూడొచ్చు కాక. సో దాన్ని మీరు కామా సెపరేషన్స్ కానివ్వండి, ఫ్లోటింగ్ పాయింట్ సెపరేట్ కానివ్వండి, ఇట్లా మనం ఒక ఇంటీజర్ ఇచ్చాము, ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ సెపరేషన్స్తో కనుక మీరు ఇవ్వచ్చు. సో ఒక లిస్ట్ తీసుకొని లిస్ట్లోకి జస్ట్ 1 2 3 4 5 వాల్యూస్ జనరేట్ చేసి ప్రజెంట్ ఎల్ ఈజ్ ఎ లిస్ట్, టైప్ ఆఫ్ ఎల్ ఈజ్ అ లిస్ట్, దాంట్లో వాల్యూస్ అనేది 1 to 5 అక్కడ అసైన్ చేసుకున్నాం మనం. ఇప్పుడు దాన్ని ఏఆర్ అని ఒక అరేకి అక్కడ మనం దాన్ని డిఫైన్ చేసే భాగంగా ప్రయత్నంలో భాగంగా ఎన్పి డాట్ ఫ్రమ్ ఇటర్ ఆఫ్ దట్ ఎల్ కామా డేటా టైప్ వచ్చేసేసి మనం ఇక్కడ ఫ్లోట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కనుక మీరు
ప్రింట్ చేస్తే గనుక ఫ్లోట్ అంటున్నాం కాబట్టి 1, 2, 3, 4 సో ఆన్. అది ఇంటీజర్ గనుక ఇచ్చి ఉంటే గనుక 1, 2, 3, 4, 5 అట్లా మనకు జనరేట్ అవుతుందన్నమాట. ఓకేనా? రైట్. అట్లా ఈవెన్ స్ట్రింగ్ నుంచి కూడా మనం జనరేట్ చేయడానికి సిరీస్ ఆఫ్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి నంపై అంతా కూడా ఏంటంటే అరే ఆఫ్ వాల్యూస్, అది డైమెన్షనల్, ఐదర్ 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, n డైమెన్షనల్ వాల్యూస్ని జనరేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అంటున్నాం కదా. సో ఫంక్షన్ ఎట్లాగా జనరేట్ చేయొచ్చు, అరేస్ అనేది ఫ్రమ్ ఫంక్షన్, ఇటరబుల్ వాల్యూస్ నుంచి ఎట్లా జనరేట్ చేయొచ్చు ఫ్రమ్ ఇటర్, అలాగే స్ట్రింగ్ నుంచి కూడా ఎట్లా జనరేట్ చేయొచ్చు, దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రమ్ స్ట్రింగ్. ఓకేనా? సో ఒక్కసారి మనం చూద్దాము. ఎన్పి డాట్ ఫ్రమ్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ని అక్కడ మనం తీసుకుంటే కనుక ఇది స్ట్రింగ్ అయితే దీంట్లోపల ఉన్న వాల్యూస్. సో దీన్ని సెపరేట్ చేయడానికి కూడా సెపరేటర్ ఈక్వల్స్ కామా. ఓకే, సెపరేటర్ ఈక్వల్స్ కామా. సో జనరేట్ అయినటువంటి వాల్యూస్ ఎట్లా ఉండాలి, డేటా టైప్ అంటే అది ఇంటీజర్. ఓకే, దెన్ యూ విల్ హ్యావ్ యాజ్ లైక్ దిస్. యాక్చువల్గా ఇది స్ట్రింగ్ కదండి, దిస్ ఈజ్ అ స్ట్రింగ్, బట్ దాన్ని మనం ఒక అరే కింద జనరేట్ చేయడానికి మనం తీసుకున్న ఫంక్షన్ ఏంటంటే ఫ్రమ్ స్ట్రింగ్ దట్ ఆఫ్ ఎన్పి డాట్ ఫ్రమ్ స్ట్రింగ్ లైక్ దట్. ఈ స్ట్రింగ్ని మనం కామాతో సెపరేట్ చేస్తూ డేటా టైప్ కూడా మీకు ఇంటీజర్కి, ఇది ఫ్లోట్ వస్తే మీకు 1.2.8 యాజ్ యూజువల్గా మనకి అది వస్తుంది అన్నట్టు. ఓకే, ఇది మన ఫ్లోట్ ఇప్పుడు చూసినటువంటిది. ఓకే అండి, రైట్. అట్లానే ఇప్పుడు కొన్ని డైమెన్షన్ ఎరేస్ ఎట్లా, ఎరేస్ అంటే ఎరేస్కి రిలేటివ్ ఉన్నటువంటి కొన్ని ఆపరేషన్స్, వాటి యొక్క ఫంక్షన్స్ అవి ఒకసారి మనం చెక్ చేస్తే కనుక ముందు ఒక అరేని తీసుకుందాం. ఏఆర్ఆర్ అనేది ఒక అరే అయితే ఎన్పి డాట్ అరే, దీంట్లో ఇవ్వాల్సిన వాల్యూస్ ఏంటి, రైట్. దీంట్లో ఒక 1, 2, 3 అంటే 3 డైమెన్షన్ ఎరేస్ అక్కడ ఇద్దాం. ఫస్ట్ అరే వచ్చేసేసి 1, 2, 3, 4. ఓకేనా? ఇంకొక అరే తీసుకుందాము 5, 6, 7, 8. ఇంకొక అరే తీసుకుందాము 9, 10, 11, 12. ఓవరాల్గా మనకి ఇక్కడ 3 అరేస్ ఉన్నాయి, అంతేనా? సో ఇదొక అరే 1, 2, 3, 4. ఈ సెకండ్ అరే 5, 6, 7, 8. ఈ థర్డ్ అరే 9, 10, 11, 12. అయితే టోటల్గా ఎన్ని రోస్ ఉన్నాయి, 3 రోస్ ఉన్నాయి. ప్రతి రోలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. దిస్ ఇస్ నథింగ్ బట్ 3/4 కదండి. 3 డైమెన్షనల్ అరేస్ విత్ 4 ఎలిమెంట్స్ ఉన్నటువంటిది ఓకే, 3 డైమెన్షన్ అరేలు ఉన్నటువంటిది ఒక కంటెంట్స్ అన్నట్టు. సో దీనిపైన ఒక్కొక్కటి మీరు చెక్ చేసుకుంటే టైప్ ఆఫ్ అరే దట్ ఈస్ n డైమెన్షన్ అరే, దట్ ఈస్ మల్టీ డైమెన్షన్ అరే. అట్లాగే n డైమెన్షన్ అరేలో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి కూడా మీరు చూడొచ్చు. ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి ఇందులో, 2 డైమెన్షన్స్. యా, 1, 2 రైట్. 2 డైమెన్షన్స్ కాదు కదా, ఏఆర్ఆర్. ఓకే, ఎస్, రో అండ్ కాలమ్, ఎస్. సో దట్ ఈస్ డైమెన్షన్స్ ఆర్ 2. సైజ్, ఇప్పుడు సైజ్ మనకు చెప్తుంది ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ అనేది. టోటల్గా 12 ఎలిమెంట్స్ ఉన్నాయి, అండ్ దాని షేప్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3/4, 3 rows and 4 columns. Data type that is integer 32-bit. ఓకే అండి. అట్లాగే ఇప్పుడు 3 డైమెన్షన్ అరే తీసుకుందాం ఒకసారి. వన్, 2, 3. ఓకే, అంటే ఇదొక అరే,
అలాగే ఇదొకటి, అలానే ఇదొకటి. సో యాజ్ యూజువల్గా మీరు కావాలనుకుంటే కనుక అక్కడ చూడొచ్చు. చూద్దాం ఒకసారి. AR1 ఈక్వల్. సో ఇప్పుడు చూద్దాం AR1 డాట్ n డైమెన్షనల్స్, AR1 డాట్ సైజ్, AR1 డాట్ షేప్. ఓకేనండి. సో 3 డైమెన్షన్స్లో ఏంటంటే లైక్ 2 కాలమ్స్ ఉన్నాయి, ఐ మీన్ 2 రోస్ ఉన్నాయి. ఈచ్ రోకి 4 ఐటమ్స్ ఉన్నాయి. అది సింగిల్ XYZ 3 డైమెన్షన్స్లో ఉన్నటువంటిది. ఓకేనా? ఓకే, ఇదంతా కలిపి ఒకటి, ఇదంతా కలిపి సింగిల్ దీంట్లో వచ్చింది, ఇదంతా కలిపి సింగిల్ దాంట్లో ఉంది. దట్ ఈస్ 1. సో ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. రో 1, రో 2. ఈచ్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? రైట్. అట్లా ఇంకా కావాలనుకుంటే ఇక్కడ కూడా ఒకటి చూద్దామండి. 4 డైమెన్షనల్ AR4. ఓకే, ఒకసారి మీరు చూస్తే ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. ఈచ్ సెక్షన్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్. అంటే 3, 2. ఈచ్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4. అంటే 3, 2, 4. అంతే కదా? AR4 డాట్ షేప్ ఒకసారి చూస్తే కనుక దట్ ఈస్ ఓవరాల్గా అంతా కలిపి ఒకటి. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1, 2, 3. దట్ ఈస్ 3. ఈచ్ సెక్షన్లో ఈచ్ డైమెన్షన్లో ఎన్ని ఉన్నాయంటే మీకు రోస్ 2 రోస్ ఉన్నాయి. ఈచ్ రోలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే 4 వాల్యూస్, 4 కాలమ్స్ అక్కడ. దట్ ఈస్ 1, 3, 1, 3, 2, 4 ఆఫ్ కోర్స్. ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ రో డైమెన్షన్ సంబంధించి కూడా మనం అది చూసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఉన్నట్టు ఇంకొక ఫంక్షన్ వచ్చేసేసి అరే రేంజ్. ఏ రేంజ్ లేదా అరే రేంజ్. సాధారణంగా మనకి రేంజ్ అనేది మనకి తెలిసిందే. ఎట్లా? సో రేంజ్ ఆఫ్ 6, అంటే 0 నుంచి 5. ఓకేనండి. బట్ దీంట్లో నేను ఇంటీజర్ బదులుగా ఫ్లోట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 6.6. సో డెఫినెట్గా ఇది మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఫ్లోట్ ఆబ్జెక్ట్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ అన్ ఇంటీజర్. బట్ అదే ఎర్రర్లోకి వచ్చేప్పటికి న్యూమరికల్ వాల్యూస్ అనేవి ఏమైనా కావచ్చు కదా. ఐదర్ ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమైనా కావచ్చు కదా. అట్లాంటి సందర్భంలో ఈవెన్ మీకు డెసిమల్ వాల్యూస్ను కూడా మీరు ఎరేస్ కింద జనరేట్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఏ రేంజ్. దట్ మీన్స్ NP డాట్ ఏ రేంజ్ ఆఫ్, మనం ఇందాకలా చూద్దాం 6.6. దెన్ యూ విల్ హ్యావ్ 0.1.2.3. అంటే 0 నుంచి 5 దాకా ఇక్కడ న్యూమరికల్స్ వచ్చినట్టుగా 0 నుంచి 6 దాకా కూడా మీకు ఇక్కడ మీరు గమనిస్తే 0 నుంచి 6 దాకా కూడా 6.6 అన్నాం కదా. నియర్ అబౌట్ 7 కాబట్టి 6 దాకా కూడా మీకు అక్కడ జనరేట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మరికొన్ని ఆపరేషన్స్ అక్కడ పర్ఫామ్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్ వాల్యూస్ ఉపయోగించి మనకి ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటి అంటే కనుక ఇప్పుడు మామూలుగా లిస్ట్లో అయితే లిస్ట్ దీంట్లో రేంజ్ ఆఫ్ స్టార్ట్ వాల్యూ దట్ ఈస్ 1, స్టాప్ వాల్యూ 10, స్టెప్ వాల్యూ 2. అంటే 1 + 2, 3 + 2, 5. అంటే ఆడ్ నెంబర్స్ లెక్క కదండి. ఇట్లా ఇస్తాం మనం. సో దీన్ని మనం
ఒక డెసిమల్ వాల్యూస్, ఫ్లోటెడ్ వాల్యూస్ జనరేట్ చేయాల్సి వస్తే గనక అప్పుడు రేంజ్‌లో అది తీసుకోదు కదా! డెఫినెట్‌లీ వీ హావ్ టు టేక్ యాస్ ఏ రేంజ్. ఒకసారి ట్రై చేద్దాం. ఎన్‌పి డాట్ ఏ రేంజ్ ఆఫ్, ఇప్పుడు మీరు రేంజ్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటారు. ఏంటది అంటే 6.6తో మనకి స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ వాల్యూ. 11తో ఎండ్ అవ్వాలి. 0.5 అనేది స్టెప్ వాల్యూ, ఇంక్రిమెంట్ వాల్యూ ఉండాలి. అంటే 6.6 ప్లస్ 0.5 దట్ ఈస్ 7.1 ప్లస్ 0.5 7.6 ప్లస్ 0.5 8.1. అర్థం అవుతుంది కదండి. అంటే ఈవెన్ డెసిమల్ వాల్యూస్ని ఈ విధంగా కూడా మనం స్టార్ట్ వాల్యూ డెసిమల్ ఇవ్వచ్చు, స్టాప్ ఇవ్వచ్చు, ఈవెన్ స్టెప్ కూడా మీరు ఫ్లోటెడ్ వాల్యూస్ జనరేట్ సిరీస్ ఆఫ్ వాల్యూస్ అరేస్ని కనుక జనరేట్ చేయాల్సి వస్తే అప్పుడు మనం తీసుకోవాల్సిన ఫంక్షన్ ఏంటంటే ఏ రేంజ్, దట్ ఈస్ అరే రేంజ్ అన్నట్టు. ఓకే అండి, రైట్. ఆ తర్వాత మనకున్న ఫంక్షన్ లైన్ స్పేస్ అనేది ఇది సిరీస్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేస్తుంది. ఎన్పి డాట్ లైన్ స్పేస్. అయితే ఈ లిన్ స్పేస్ ఆర్ లైన్ స్పేస్ అనేది కంపల్సరీ ఇదే వాల్యూస్ ఉంటాయనేది మనం పక్కాగా చెప్పలేమండి. మూమెంట్ మేబీ చేంజ్. అంటే బిట్వీన్ 3 to 8 3 నుంచి 8 రేంజ్లో ఉన్న వాల్యూస్ లిన్ స్పేస్ అక్కడ మీకు జనరేట్ చేయాల్సి వస్తాయి కనుక ఎన్పి డాట్ లిన్ స్పేస్. సో ఇన్ బిట్వీన్ మనం 3 to 8 3తో స్టార్ట్ అయ్యి 8 మధ్యలో ఉన్నటువంటి వాల్యూస్ అక్కడ జనరేట్ అవుతుంది. అయితే వాల్యూకి డిఫరెన్స్ కూడా కంపల్సరీ సేమ్ అయి ఉండాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు అక్కడ. జస్ట్ లైక్ ర్యాండమ్ వాల్యూస్ లాగా బిట్వీన్ 3 to 8 వాల్యూస్ జనరేట్ చేయడానికి. ఐ మీన్ లిన్ స్పేస్ అనేది సిరీస్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేయనుకున్నటువంటి ఒక ఫంక్షన్, రైట్. ఇంకా కావాలంటే చూద్దాము. లిన్ స్పేస్ ఆఫ్, అయితే ఇక్కడ ఎన్పి డాట్ లిన్ స్పేస్, ఒకవేళ కనుక మనం స్టార్ట్ వాల్యూ 3 అని ఇచ్చి స్టార్ట్ వాల్యూ 1 అని ఇచ్చి స్టాప్ వాల్యూ 3 అని ఇచ్చి ఇక్కడ చూస్తే కనుక స్టాప్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని జనరేట్ అవ్వాలి, నాకు ఒక 5 వాల్యూస్ అంటే ఇప్పుడు మామూలుగా ఇలా ఇచ్చి మీరు వదిలేశారు అనుకోండి, ఎన్నో వాల్యూస్ జనరేట్ అవ్వచ్చు. ఇక్కడ చూసారా 1 2 3 4 5 6 7 ఎన్నో జనరేట్ అయ్యాయి. బట్ అట్లా కాకుండా నాకు మధ్యలో ఉన్నటువంటి ఒక 5 వాల్యూస్ మాత్రమే జనరేట్ అవ్వాలి. వీ కెన్ స్పెసిఫై ద నంబర్ దట్ ఈస్ 1 2 3 4 అండ్ ఆఫ్ కోర్స్ 5. అది మీరు ఇచ్చిన వాల్యూస్ కూడా స్టార్ట్ వాల్యూ అండ్ స్టాప్ వాల్యూస్ కూడా ఉన్నాయి. చూసారు కదా 1 అండ్ 3, దాన్ని మొత్తంగా కలిపి ఒక 5 వాల్యూస్ అక్కడ జనరేట్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా యావరేజ్ ఆఫ్ ఆల్ దీస్ వాల్యూస్, మీ జనరేట్ అయిన వాల్యూస్ యొక్క యావరేజ్ని తీసుకొని అక్కడ అది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఎనీహౌ లిన్ స్పేస్ అనేది సిరీస్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ స్టార్ట్ టు స్టాప్ ఇన్ బిట్వీన్ వాల్యూస్ జనరేట్ చేయడానికి ఉపయోగించినటువంటిది లిన్ స్పేస్ మెథడ్, రైట్. అట్లానే దీనికి లిన్ స్పేస్కి ఇంకా యాజ్ అ డైమెన్షన్స్ తీసుకుంటే కనుక ఎన్పి డాట్ లిన్ స్పేస్, దీంట్లో కమా 4 కమా ఎండ్ పాయింట్ ఎక్కడితో ఎండ్ అవ్వాలి, లేదు, ఇట్స్ అ ఫాల్స్. యాక్సిస్ కూడా ఈక్వల్స్ 0. సో మనకి ఇక్కడ జనరేట్ అవ్వాల్సింది ఏంటి అంటే 1 డైమెన్షనల్లో 1 డైమెన్షన్ బిట్వీన్ 1 to 6 లోపల ఒక 4 అరేస్ అక్కడ జనరేట్ అవ్వాలి. ఇన్ బిట్వీన్ 1 to 6 మనకి 4 అరేస్ అక్కడ జనరేట్ అవ్వాలి. ఇక్కడ ఎండ్ పాయింట్ ఏమి మీకు ఇక్కడ లేదు. ఇప్పుడు కనుక మీరు చూస్తే 50 లైన్స్ ఆఫ్ అవుట్పుట్ ఆల్మోస్ట్ చూసారు కదా, లైక్ దిస్ ఇన్ బిట్వీన్ 1 to 6 1 నుంచి 6 లోపల జనరేట్ అయిన వాల్యూస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే అండి, ఇక్కడి నుంచి ఇంతవరకు 1. ఎస్,
ఓకే. రైట్. అంటే కోర్స్ మనం ముందే చెప్పుకున్నాం కదండీ! నంపై అనేది కంప్లీట్‌గా న్యూమరికల్ వాల్యూస్ జనరేట్ వర్క్ చేస్తుంది. న్యూమరికల్ డేటాతో. రైట్? నెక్స్ట్ అట్లానే జీరోస్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఎన్‌పి డాట్ జీరోస్ అంటే కంప్లీట్‌లీ జీరోస్ అక్కడ జనరేట్ చేస్తుంది. మనకి ఎన్ని సిరీస్ ఆఫ్ వాల్యూస్ జనరేట్ చేయాలి. లైక్ దట్ ఈస్ 10, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ ఆఫ్ కోర్స్ 0 to 9. ఓకేనా? -1 కదా! సో, ఇక్కడ కావాలనుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మీకు కావాలనుకుంటే దాని యొక్క అరేస్ కూడా అంటే డైమెన్షన్స్ కూడా అక్కడ మనం స్పెసిఫై చేయొచ్చు. ఈ జీరోస్‌కి సంబంధించి. సో, ఇక్కడ చూద్దాము. ఎన్‌పి డాట్ జీరోస్. ఓకే. సో, దాన్ని మనం ఇక్కడ 2 డైమెన్షన్స్ సంబంధించి తీసుకున్నాము. అంటే టోటల్ ఎన్ని కావాలి? 2 సెట్స్ కావాలి. అట్లాంటి ఎన్ని డైమెన్షన్స్ కావాలి? 3 డైమెన్షన్స్ కావాలి. ఎన్ని రోస్ కావాలి ఈచ్? 4 కావాలి. ఎన్ని కాలమ్స్ కావాలి? 2 కావాలి. ఎన్ని సెట్స్ కావాలి అండి? 2 సెట్స్. ఎన్ని డైమెన్షన్స్ కావాలి? 3 డైమెన్షన్స్. ఈచ్ సెట్‌లో ఎన్ని రోస్ ఉండాలి? 4. ఎన్ని కాలమ్స్ ఉండాలి? 2. ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ మీకు దీన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే. మనం ఇచ్చింది 2, 3, 4, 2 కదా! యెస్. ఎన్ని సెట్స్ అండి? 2 సెట్స్ కావాలి. ఇక్కడి నుంచి ఇదొక సెట్. అట్లానే ఇక్కడి నుంచి ఇదొక సెట్. 2 సెట్స్. దాంట్లో ఈచ్ సెట్‌లో ఎన్ని డైమెన్షన్స్ కావాలి? 3 డైమెన్షన్స్ కదా! 1, 2, 3 డైమెన్షన్స్. ఈచ్ డైమెన్షన్స్‌లో ఎన్ని రోస్ కావాలి? 4. 1, 2, 3, 4. ఎన్ని కాలమ్స్ కావాలి? 2. 1 and 2, 1 and 2, 1 and 2. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ సెట్స్ 1 and 2. 2 సెట్స్ కావాలి. ఈచ్ సెట్‌లో 3 డైమెన్షన్స్ కావాలి. అలాగే 4 రోస్ కావాలి. 2 కాలమ్స్ కావాలి. ఈ విధంగా మీరు ఇవ్వాల్సిన వాల్యూస్ 2, 3, 4 ఇట్లాగా జీరోస్‌ని అక్కడ మనం జనరేట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. ఓకే. నెక్స్ట్ వన్స్ అని కూడా మీకు ఉంటుంది ఒక ఫంక్షన్. జీరోస్ మనం డిఫైన్ చేసినది. అట్లాగే ఇక్కడ ఒకటి ఉంది మీకు చూడాలనుకుంటే ఎన్‌పి డాట్ జీరోస్. సో, సింప్లీ ఇక్కడ షేప్ ఇక్కడ అడుగుతుంది. షేప్ అంటే అదేనండి. ఎట్లా ఉండాలి? ఎన్ని సెట్స్ కావాలి? ఎన్ని డైమెన్షన్స్ కావాలి? ఎన్ని రోస్ కావాలి? ఎన్ని కాలమ్స్ కావాలి? సింప్లీ ఇక్కడ మీరిచ్చారు 2 డైమెన్షన్స్, 5 రోస్, 4 కాలమ్స్. 2 సెట్స్. ఇదొక సెట్. ఇదొక సెట్. అందులో 5 రోస్ కావాలి. 1, 2, 3, 4, 5. ఈచ్ దీంట్లో ఎన్ని కాలమ్స్ కావాలంటే 4, 1, 2, 3 అండ్ 4 ఆఫ్ కోర్స్. క్లియర్? రైట్. అయితే మీరు అనొచ్చు సార్ ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాము? డెఫినిట్‌గా మీరు డేటా సైన్స్ ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు, న్యూమరికల్ డేటాస్‌తో వర్క్ చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా ఇవన్నీ కూడా మీకు అక్కడ వస్తాయి. ఏమండి? డెఫినిట్‌గా వస్తాయి. అప్పుడు దీని యొక్క యూజ్ అక్కడ మీకు అర్థం అవుతుంది. డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ వి హావ్ అనదర్ ఫంక్షన్ కాల్డ్ యాస్ వన్స్. ఎన్‌పి డాట్ వన్స్. సో, మీకు ఎన్ని వన్స్ కావాలి? 4 లైక్ దిస్ 1, 1, 1, 1. ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్‌తో ఉన్న వన్స్ కావాలి? ఎన్‌పి డాట్ వన్స్. షేప్ అక్కడ మీకు షేప్ అంటే నంబర్ ఆఫ్ రోస్ ఏంటి? నంబర్ ఆఫ్ కాలమ్స్ ఏంటి? సో, సారీ.
ఎన్పి డాట్ వన్స్. దాంట్లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలి, నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ 2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3. సో 2 rows 3 columns సంబంధించి అట్లా ఇక్కడ మీకు 2 rows 3 columns అండ్ సెట్స్ కూడా ఎన్ని కావాలో చెప్పొచ్చు. ఎన్పి డాట్ వన్స్ ఎన్ని సెట్స్ కావాలి, 2 సెట్స్. ఎన్ని రోస్ కావాలి, 3 రోస్. ఎన్ని కాలమ్స్ కావాలి, 2 కాలమ్స్. 2 సెట్స్ ఇది సెట్ 1, సెట్ 2. అందులో ఎన్ని రోస్ కావాలన్నాము, 3 రోస్, కాలమ్స్ 2. దట్ ఈస్ 2 3 2 లైక్ దట్. నెక్స్ట్ మీకు బ్లాంక్ అరేని కూడా జనరేట్ చేసేదానికి ఎన్పి డాట్ ఎంటీ. అది విత్ ఎన్ని వాల్యూస్, 5 వాల్యూస్. ఆఫ్ కోర్స్ ఇది జీరోస్ అయితే కాదండి, మనకి జీరోస్ ఆపరేషన్ ఇస్ డిఫరెంట్, ఎంటీ ఈజ్ డిఫరెంట్. ఓకేనా. నెక్స్ట్ అట్లానే ఆ ఎన్పి డాట్ ఎంటీ దాంట్లో ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ కావాలో కూడా మీరు చెప్పవచ్చు. నాకు 3 rows with 4 columns like this. ఈ వన్స్ కాదు, ఇందాక మీరు యూజ్ చేసిన జీరోస్ అండ్ వన్స్ ఫంక్షన్స్ కాదు. ఎంటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వన్స్ అండ్ జీరోస్. ఓకే. అట్లానే ఇండెక్స్ మ్యాట్రిసెస్ జనరేట్ చేయడానికి ఐఎన్పి డాట్ ఐ ఆఫ్ 3. ఓకే. ఇది మీకు మ్యాథమెటిక్స్లో వస్తుంది కదండి, ఈ క్యాలిక్యులేషన్స్ లైక్ ఎడిషన్స్ 0 0 0 + 1 1 1 + 1. ఓకే. సో మీరు అక్కడ గమనిస్తే కనుక ఎటు నుంచి చూసినా మీకు ఈక్వల్గా 1 వస్తుంది. 1 + 0 + 0 1, 0 + 1 + 0 1, 0 + 0 + 1 1. ఇట్లా మీరు తీసుకోండి. 1 + 0 + 0 1, 0 + 1 + 0 1, 0 + 0 + 1 1. ఓకే. ఇది ఐ ఇండెక్స్ సంబంధించి. అట్లానే లాగ్ స్పేస్ ఇవన్నీ కూడా మీకు నంపైలో ఉన్నటువంటి డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే డిఫరెంట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ వీ హ్యావ్ ఎన్పి డాట్ లాగ్ స్పేస్ ఆఫ్ 2, 3, 5 యాజ్ యూజువల్గా వాల్యూస్ బిట్వీన్ దట్ 1 2 3 4 5, 2 నుంచి 3 లోపట. ఓకే రైట్. అండ్ కొన్ని లాగ్ స్పేస్ సంబంధించి వాల్యూస్ జనరేట్ చేసేది. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక ఎక్కువగా ఉపయోగించినటువంటి ఇంకొక మెథడ్ వచ్చేసేసి ర్యాండమ్ అనేది ర్యాండమ్ ఆఫ్ వాల్యూస్ని జనరేట్ చేస్తుంది. దీనికి ప్రాపర్ కంపల్సరీ అంటే సేమ్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పి డాట్ ర్యాండమ్, అందులో ర్యాండ్ ఇంట్ ఆర్ ర్యాండ్ ఎన్ ఆఫ్ 5 అంటే కంపల్సరీ ర్యాండ్ ఇద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ 5 ఈ జనరేట్ చేసే వాల్యూస్ అన్ని సిస్టమ్స్లో ఒకేలా వస్తాయని కూడా మనం చెప్పలేమండి. నెక్స్ట్ సేమ్ ఆపరేషన్ మళ్ళీ ఇచ్చినా కూడా సేమ్ అవుట్పుట్ వస్తే రావచ్చు కాక వస్తుందని కూడా చెప్పలేం. చూసారు కదా, ర్యాండ్ ఆఫ్ 5 అనేటప్పుడు మీకు వచ్చే ర్యాండమ్ వాల్యూస్ చూస్తే ఇక్కడ ర్యాండ్ ఆఫ్ 5 వాల్యూస్ అక్కడ చేంజ్ అవుతున్నాయి. బికాస్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ ర్యాండమ్. ఓకేనండి. ర్యాండమ్గా కొన్ని వాల్యూస్ని అక్కడ మీకు జనరేట్ చేసి చూపుతుంది. అలాగే ర్యాండ్ ఆఫ్ ఎన్, ర్యాండ్ ఎన్ ఆఫ్ 5. సో ఎన్ వాల్యూస్ ఐదర్ ఇట్ మే బి ఇన్ నెగిటివ్ వాల్యూస్ ఆల్సో అది జనరేట్ చేస్తుంది. అట్లాగే 2 సిరీస్లో 2 సెట్స్లో కనుక 2 డైరెక్షన్స్లో కనుక మీరు ప్రింట్ చేయాలనుకుంటే కనుక ఎన్పి డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండమ్ ఆఫ్ 2, 3, 2 rows 3 columns. ఓకేనా రైట్. అట్లాగే ర్యాండ్ ఇంట్
np.random of randint. సో ఇంటిజర్ వాల్యూస్ జనరేట్ చేసేసేది ఇన్ బిట్వీన్ 5 to 60. 5 నుంచి 60 లోపల జనరేట్ చేసే వాల్యూస్ అది మీకు రో అండ్ కాలమ్స్ కూడా ఇక్కడ మీరు చెప్పండి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలో కూడా అక్కడ చెప్పగలచ్చు. ఇన్ బిట్వీన్ 5 to 16. మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు సేమ్ ఇదే మళ్ళా ఇస్తే ఇదే వాల్యూస్ వస్తాయని కూడా చెప్పలేము. ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్. ఈచ్ రోలో ఎన్ని 4 అరే ఇది. ఓకేనా? రైట్. నెక్స్ట్ దీంట్లో రీషేప్ వన్స్ జనరేట్ అయిన తర్వాత కూడా మనం దాన్ని రీషేప్ కూడా చేయొచ్చు. ఒకసారి మనం చూద్దాం. ARR అని ఇచ్చి దాంట్లో np.random randint of between 3 to 9 ఇచ్చాము. between 3 to 9 అదే లో టు హై. దాంట్లో దాని యొక్క సైజ్ను కూడా ఇక్కడ మనం స్పెసిఫై చేస్తున్నాము. 3 rows అండ్ 3 columns. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి వాల్యూస్ ప్రజెంట్ అయితే మీకు ఏముంది? 3 rows 3 columns. దీని యొక్క షేప్ మనం రీషేప్ చేసి పెట్టుకోవచ్చు. అంటే యాక్చువల్గా రీషేప్ చేసే గుర్తుపెట్టుకుని టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 9 ఎలిమెంట్స్. అడ్డంగా 3, నిలువుగా 3, 3/3 9 ఎలిమెంట్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇవన్నిటిని కలిపి రీషేప్ చేస్తున్నా. ARR ఆఫ్ అంటే ARR అనే అరేలో కదా మనకి వాల్యూస్ ఉన్నాయి. రీషేప్ యాక్చువల్గా 3 rows 3 columns నేను చేస్తున్నానంటే 1 row with 9 columns like this. 1 row with 9 columns. రీషేప్ ఇట్. దాని రివర్స్ లో కూడా మీరు కావాలంటే చూడొచ్చు. 9 అంటే అక్కడ ఏమవుతుంది? 9 rows with a single column like this. 9 rows with a single column. ఇది రీషేప్ ఇట్లా మనం చేసి పెట్టుకోవచ్చు. అయితే సమ్ ఆఫ్ దీస్ 3 మస్ట్ బి 9. ఇక్కడ మీరు చూడండి 3 sets reshape of 3 sets 3 rows each single column. మీరు గమనిస్తే గనక ఇదొక సెట్ 3 rows ఉన్నాయి. 1 2 3 ఈచ్ కాలమ్ 1. 3 sets లో ఫస్ట్ సెట్ లో 3 rows ఉన్నాయి. ఈచ్ సింగిల్. సెట్ 1 సెట్ 2 సెట్ 3. ఓకే అండి. దిస్ ఇస్ వాట్ ఇది రీషేప్. అండ్ జనరేటింగ్ వాల్యూస్ ఇది 4 నుంచి 100 దాకా మనం తీసుకున్నాం. సో error of np.random of randint దాంట్లో బిట్వీన్ 4 to 100. దాని యొక్క సైజ్ కూడా మీరు చెప్తే 5 rows and 5 columns. ఇది మీకు ఉన్నటువంటిది బిట్వీన్ 4 to 100 లో ఉన్నటువంటి వాల్యూస్ ఇవి 5 rows with 5 columns. దీనిపైన మీరు ఏదైనా ఆపరేషన్స్ అవి పర్ఫామ్ చేయొచ్చు కాక. దీంట్లో చూస్తే కనుక array of 3 of 3 అంటే 1 ఇది 0 1 2 3 అంటే ఇందులో ఎన్నో వాల్యూ కావాలి? 0 1 2 3. సో దట్ ఈస్ నథింగ్ బట్ 19. 0 1 2 3 అందులో 0 1 2 3. సో ఈ ఎలిమెంట్ ఏది అంటే 19th ఎలిమెంట్. అట్లా మనకి 2 dimension arrays లో కూడా మనం చూడడం జరిగింది. అట్లాగే వీటిని కూడా జనరేట్ చేయొచ్చు. 3 అంటే లెఫ్ట్ నుంచి 3తో స్టార్ట్ అయ్యి ARR of కామా ఈ స్లైసింగ్ అంటున్నాం కదా. స్లైసింగ్ ఐడియా ఉంది కదా. ఇందులో అక్కడతో స్టార్ట్ అవ్వాలి. 19th నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని రావాలి మీకు? 3 అంటే 2 వాల్యూస్ కదా. 0 1 దట్ ఈస్ నథింగ్ బట్ ఇది వస్తుంది. అట్లాగే
3తో ఎండ్ అవ్వాలి. ఇలాగ వర్టికల్‌గా తీసుకుంటే 4 అండ్ 77 దిస్ 2 అంటే 0, 1, 2, 3 దాంట్లో 2 వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే మనకి స్టార్టింగ్, ఎండింగ్ ఇచ్చేటప్పుడు -1తో కదా మనం ఎండ్ చేస్తాం. రేంజ్ వాల్యూస్ మనకి ఐడియా ఉంది కదా! సో, ఈ విధంగా తీసుకుంటే ఈ 2 వస్తున్నాయి. వర్టికల్‌గా తీసుకుంటే ఈ 2 మీకు జనరేట్ అవుతున్నాయి. ఓకే అండి. రైట్. నెక్స్ట్ array is greater than 25. 5 by 5 25 మీకు ట్రూ అండ్ ఫాల్స్ జనరేట్ అవుతుంది. 1, 2, 3, 4, 5 అట్లాగా మీకు 25 గ్రేటర్ దెన్ array of 10 ARR of array greater than 10 random values జనరేట్ అవుతున్నాయి. అట్లానే array multiplied by array ARR is multiplied by ARR multiplications between elements. మనకున్నటువంటి ఎలిమెంట్స్ మధ్యలో మల్టిప్లై చేస్తుంది. ఓకే. అలాగే ఇంకా మీరు చూడాల్సింది array 1 ఇంటూ array 2 మల్టిప్లికేషన్, అలాగే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్. ఏమండి? అండ్ array ఆఫ్ 0 మామూలుగా అయితే array బై మామూలుగా అయితే గనుక దేనిని 0తో మనం ఆహ్, ఆహ్, భాగిస్తే గనుక మనకి 0 డివైడింగ్ ఎర్రర్ వస్తుంది. బట్ ఇక్కడ మీకు ఇన్ఫినిటీ వాల్యూస్ జనరేట్ చేస్తుంది. అలాగే స్క్వేర్ వాల్యూస్ జనరేట్ చేయడం, రైట్? బ్రాడ్‌కాస్ట్ చేయటము, నెక్స్ట్ ట్రాన్స్‌పోజింగ్ చేయటము, అది కూడా ఒకసారి మనం నెక్స్ట్ సెషన్‌లో చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడితో దీన్ని మనం ఆపుతున్నాం. ఓకే అండి. రైట్. We are concluding here for today's class.